సూపర్ సిక్స్ మోసపూరితమైన వాగ్దానాలతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు విద్యార్థులను గొంతు నొక్కుతున్నారు. నిరుద్యోగ వృత్తి అని అంతా భ్రాంతిలాగా చేస్తున్నాడు. నిరుద్యోగ వృత్తి కాదు, ఏ వృత్తి ఇవ్వడు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అన్నాడు కానీ ఈ రోజు ప్రజలంతా చదువుకునే ప్రజలంతా చెడిపోయినారు. మీ పత్రం స్టార్ట్ అయింది ఈ రోజుతో. ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అది రైతు ఉద్యమం కానీ, విద్యుత్ బకాయిలు కానీ, ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత కేవలం చంద్రబాబు మన పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయి కేవలం ఆయన ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఆయన ఏ విధంగా లాభం పొందాలని చెప్పి ఆయన చూస్తున్నాడే కానీ విద్యార్థులకి ఎక్కడా కానీ 10 రూపాయలు మనం ఎక్కడ ఫీజు రింబర్స్ ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. మిడిల్లోకి వచ్చా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నదని దాదాపు 4,600 కోట్ల రూపాయలు ఈ 5 త్రైమాసికలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నప్పటికీ కూడా గత ఏడాది 700 కోట్ల రూపాయలు వచ్చింది. బడ్జెట్ కేటాయింపులు కూడా 2,600 కోట్ల రూపాయలు కేటాయించడం, తద్వారా విద్యార్థులకు అందరికీ కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావటం తెలియంది కాదు. కానీ మీ దృష్టికి తెస్తున్నా మీ ప్రభుత్వానికి మా నివేదనను అందజేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతని, అన్ని వర్గాలని దగా చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి, అమలు చేయను అని మనసులో అనుకొని ఇవన్నీ కూడా మీకు చేస్తాను అనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నేను పేద ప్రజలకంతా కూడా ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయల జీవన భృతి ఇస్తామోనని ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది కూటమి. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున భృతి కల్పిస్తే 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి సంవత్సరము. బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపు 0. అంటే ఒక్క పైసా కూడా కేటాయించనందుకు నిరసనగా ఎంత దగా చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది, ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలనందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చేస్తున్నటువంటి ప్రకటనలకి, చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో, ఆయన నేతృత్వంతో, ఆయన ఆదేశంతో లక్షలాది మంది ఈ రోజున తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఓ కథన రంగంలోకి దూకినట్టుగా పెద్ద ఎత్తున
ఈ రోజున ఉద్యమించి మా బాధలు ఇవి, మా బాధల్ని తీర్చకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామోనని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకందరికీ కూడా ఈ రోజున విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తున్నారు.